సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే సెలబ్రిటీస్లో ఒకరు రేణు దేశాయ్. ఈమె అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసే కొన్ని కామెంట్లు వివాదాలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా ఈమె జంతు ప్రేమికురాలు. జంతువుల పట్ల ఏ చిన్న హింస జరిగినా, ఏ చిన్న అన్యాయం జరిగినా శివంగిలాగా రెచ్చిపోతుంది. మూగ జీవాల కోసం పెద్ద ఎత్తు వారితో ఎలాంటి గొడవలకైనా సిద్ధంగా ఉంటుంది. మూగ జీవాల కోసం ఎంత పెద్దవారితో అయినా గొడవలు పడేందుకు సిద్ధమవుతుంది ఈవిడ. ఇప్పుడు ఈమె ఏకంగా సుప్రీంకోర్టు తీర్పునే సవాలు చేస్తూ కాసేపటి క్రితమే ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. పూర్తి వివరాలకు వెళితే, వీధి కుక్కల కారణంగా జనాలు, చిన్నపిల్లలు ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారని, అన్యాయంగా వీధి కుక్కలు గుంపుగా చేరి అనేక ప్రాంతాల్లో చిన్నపిల్లలను చంపేస్తున్నాయని, అంతేకాకుండా వీధి కుక్కలను చంపేయాలంటూ పెద్ద ఎత్తున ఒక డిమాండ్ కూడా ఈ మధ్యకాలంలో కొనసాగుతున్న విషయం తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలను చంపేయడం కూడా మొదలుపెట్టారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రేణు దేశాయ్కి కోపం కట్టలు తెంచుకుంది. ఆమె మాట్లాడుతూ, చట్టం న్యాయం అనేది ఇప్పుడు ఒక జోక్ అయిపోయింది. అందుకే నేనే ఒక ఉదాహరణ. వీధి కుక్కల గురించి సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును చూస్తుంటే ఆయనకు కుక్కల మీద ఎంత వ్యక్తిగత ద్వేషం ఉండి ఉండొచ్చు. ఇది మానవత్వంతో ఇచ్చిన తీర్పు కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఎక్కడో 2-3 సంఘటనలు జరిగితే వీధి కుక్కలన్నిటినీ చంపేస్తారా? కొంతమంది మగాలు రేప్ చేస్తున్నారు, కొంతమంది మగాలు హత్యలు చేస్తున్నారు. అలాని మగాళ్ళందరినీ తప్పుబట్టి చంపేయాలా అంటూ ఇదెక్కడ న్యాయం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నేను ఇలా మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా పెట్టొచ్చు. అన్నింటికి సిద్ధపడే ఇక్కడికి వచ్చానంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. కుక్కల వల్ల మనుషులు చనిపోతున్నారంటున్నారు. దోమకాటు వల్ల కూడా మనుషులు చనిపోవడం లేదా? కేవలం కుక్కల వల్ల చనిపోతున్న మనుషులను మాత్రమే లెక్కలోకి తీసుకొని మూగజీవాల ప్రాణాలను తీసేయడం ద్వంద్వ నీతి కాదా? న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల ప్రాణాలను రక్షించే విధంగా ఉండాలి, కానీ తీసే విధంగా ఉండకూడదు అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వీధి కుక్కలు ఊచకోత వెనుక ప్రభుత్వాల వైఫల్యాలున్నాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి మూగజీవాల ప్రాణాలు తీస్తున్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైనా రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ న్యాయ వర్గాల నుంచి మంచి అలజడిని రేపాయి.